Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Peter, first chapter, verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం నుండి తీసుకొనబడింది. Grace and peace be multiplied unto you through the knowledge of God. తెలుగులో 3వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ప్రభువైన యేసును గూర్చినట్టుయునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. The verse for our meditation today is generally termed as the apostolic benediction. మన ధ్యానము కొరకైనటువంటి ఈ వాగ్దాన వచనము మనము సాధారణంగా సంఘములో చివరిలో ఇచ్చేటువంటి ఆశీర్వచనముగా ఉంటుంది. And we all know about Apostle Peter who penned this verse. మరి మనందరికీ తెలుసు కదా, అపోస్తలుడైన పేతురు ఈ మాటలు రాసింది. His life can be broadly divided into 3 parts. కాబట్టి ఆయన జీవితాన్ని మన విశాల దృక్పథంతో ఆలోచన చేస్తే 3 భాగాలుగా విభజించవచ్చు. Firstly, Peter in the Gospels. మొదటిదిగా సువార్తలలో ఉన్న పేతురు. Secondly, Peter in the Acts of the Apostles. రెండవది అపోస్తలుల కార్యములో ఉన్న పేతురు. And thirdly, Peter in his epistles. మూడవదిగా పత్రికల్లో ఉన్న పేతురు. In the Gospels, we can see him as a student. సువార్తల్లో అతడు ఒక నేర్చుకుంటున్న విద్యార్థిలాగా ఉన్నాడు. He was called to be a disciple and he was following his master Jesus Christ. శిష్యుడుగా ఉండడానికి పిలువబడి తన యజమానుడైన యేసు ప్రభువుని వెంబడించేవాడిగా ఉన్నాడు. He was learning directly from his master. నేరుగా తన యజమానుని యొద్దనే నేర్చుకుంటున్నాడు. And in the book of Acts of the Apostles, అపోస్తలుల కార్యంలో we can see Peter as a worker or a servant. ఇక్కడ పేతురు ఒక పనివాడుగాను లేదా సేవ చేసేవాడుగా మనం చూడొచ్చు. In the first 12 chapters of the Acts of the Apostles, Peter is the central character. అపోస్తలుల కార్యంలోని మొదటి 12 అధ్యాయాల వరకు పేతురే మనకి కేంద్రమైన వ్యక్తిగా కనబడతాడు. He was a chosen servant, serving the master faithfully under the guidance of the Holy Spirit. కాబట్టి యజమాను చేత అతడు ఏర్పరచబడి పరిశుద్ధాత్మక ఆధీనంలో నడిపించబడుతూ వాడబడుతున్నటువంటి సేవకుడుగా ఉన్నాడు. We all know God used Peter mightily for the outpouring of the Holy Spirit on the Jews and the Gentiles. మనం అందరం ఎరుగుదాం కదా, యూదుల మీద అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడడానికి దేవుడు పేతుని వాడుకున్నట్టు మనం ఎరుగుదాం. And in his epistles we can see Peter as a teacher. ఇక్కడ తన పత్రికల్లో పేతురుని ఒక బోధకుడుగా మనం చూడొచ్చు. What he learnt during his ministry and his experiences and lessons learnt in his life, he wrote about them for the benefit of Christendom worldwide. తన సేవా పరిచర్య కాలంలో తాను నేర్చుకున్న సంగతులు, తన యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా మరి పత్రికల్లో మన యొక్క ప్రయోజనం, మేలు కొరకు, విశ్వాసుల ప్రయోజనం కొరకు రాస్తున్నాడు. If we analyze his life further, ఇంకా తన జీవితాన్ని ముందుకు మనం విశ్లేషించి చూసినట్లయితే we always see him as a overconfident and a hasty man. మనం ఎల్లప్పుడూ కూడా అతి ధైర్యాన్ని ప్రదర్శించేవాడుగాను, తొందరపాటు పడేవాడుగా మనం చూస్తాం. He was hasty in his words and deeds. కాబట్టి తన మాటల్లో చేష్టల్లో కూడా తొందరపాటే ఉన్నవాడు. Though the dangers were near him, he was always overconfident. అపాయము సమీపిస్తున్నప్పుడు కూడా అతి ధైర్యాన్ని కనపరుస్తాడు. Often he overlooked the warnings of his master. అనేక పర్యాయాలు తన యజమానుని యొక్క ఆ హెచ్చరికల్ని కూడా ఆయన మరి పట్టించుకోలే. He rushed ahead when he should have waited. తను వేచి ఉండవలసిన సమయంలో పరుగెత్తుకొని వెళ్ళిపోతాడు. He slept when he should have been praying. అతడు ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోతాడు. This happened in Gethsemane. ఇది గెత్సెమనే తోటలో జరిగింది. He talked when he should have been listening. అతడు వినవలసిన సమయంలో మాట్లాడుతుంటాడు. Undoubtedly he was a courageous man, నిస్సందేహంగా ధైర్యవంతుడే. but he was also a careless Christian. అయితే అజాగ్రత్త పరుడైన క్రైస్తవుడుగా కూడా మనం చూడొచ్చు. Holy Spirit used Peter to write 2 epistles. పరిశుద్ధాత్మ దేవుడు 2 పత్రికలు రాయడానికి పేతురుని వాడుకున్నాడు. In the first epistle, మొదటి పత్రికలో Peter mainly talked about the grace of God. పేతురు ప్రధానంగా దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. And in 1 Peter chapter 5 verse 10 and 12, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10, 12 వచనాల్లో చూస్తాం. we can read about the grace of God. దేవుని కృపను గురించి మనం ఇక్కడ In his second epistle, రెండవ పత్రికలో he talked about the knowledge of God. దేవుని జ్ఞానం గురించి మాట్లాడాడు. He started his second epistle with the words knowledge of God. తన రెండవ పత్రికని దేవుని గూర్చిన జ్ఞానం అనే మాటలతో ఆరంభించాడు. That's what we read in today's verse for our meditation. ఆ మాటలు నేటి దిన మన ధ్యానం కొరకైన వచనాల్లో చదువుకున్నాం. And he closed the second epistle with the same words in 3:18. రెండవ పత్రిక ముగింపు కూడా 3వ అధ్యాయం 18వ వచనం అలాంటి మాటలతో ముగిస్తున్నాడు. He was exhorting us to grow in the knowledge of God. కాబట్టి దేవుని యొక్క జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలి అని హెచ్చరించాడు. The word knowledge
doesn't merely mean the intellectual understanding of some truth, కాబట్టి ఈ జ్ఞానము అనే మాటకు వచ్చేసరికి ఏదో మేధస్సు సంబంధమైన సత్యాలను గురించి మనం తెలుసుకోవడం అని కాదు. of course that is included, అవి కూడా ఉన్నాయి అనుకోండి. but it means the living experience of the truth. అయితే ఆ సత్యమును గురించి సజీవమైనటువంటి అనుభవం కలిగి ఉండటం. And in the verse of for our meditation, మన ధ్యానం కొరకైన ఈ వచనంలో Peter used two foundational words of Christianity. ఇక్కడ పేతురు క్రైస్తవత్వం గురించి రెండు పునాది సత్యాల గురించి మాట్లాడుతున్నాడు. What are they? అవేమిటి? Grace and peace. కృపయు సమాధానమును. Grace is essential foundation for our salvation, కృప మన రక్షణకి అవసరమైనటువంటి సత్యం అది. because without grace we cannot be saved. ఎందుకు? కృప లేనిదే రక్షణ పొందలేం. Whereas peace is the essential foundation for our day-to-day living. మరి సమాధానం అనే మాటకు వస్తే అనుదిన జీవితంలో మనకు అవసరమైనటువంటి పునాది అది. Without grace we cannot be saved, కృప లేనిది and రక్షింపబడలేము. without peace we cannot have the right kind of living. సమాధానం నెమ్మది లేనిదే సరి అయినటువంటి జీవిత విధానాన్ని మనం జీవించలేం. When you have the right kind of knowledge of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సరి అయినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉంటే then you can experience these two things, ఈ రెండు విషయాలను నువ్వు అప్పుడు అనుభవించగలవు. grace and peace abundantly. కృపయు సమాధానం, సమృద్ధి అయిన కృప సమాధానం. Many of us do not have the right knowledge of Lord Jesus. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సరి అయిన గ్రహింపు లేదు వాళ్ళకి. In Matthew 16:13, మత్తయి సువార్త 16:13లో when Jesus was in Caesarea Philippi, యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరియాలో ఉన్నప్పుడు he asked a question, అక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. and disciples were there. అక్కడ శిష్యులు ఉన్నారు. What was he asking? ఏమని అడుగుతున్నాడు Whom do వాళ్ళని? men say that I, the Son of Man, am? కాబట్టి మనుషులు నన్ను ఏమని అనుకుంటున్నారు? Lord Jesus Christ wanted to know the depths of their knowledge and understanding about him. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి మనుషులు ఏమనుకుంటున్నారు లేదా వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. Different answers were given. అప్పుడు వేరు జవాబులు ఇచ్చారు వాళ్ళు. The disciples reported that, శిష్యులు వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్తున్నారు ఇక్కడ. and some were saying that he was John the Baptist. కొంతమంది అంటారు మరి ఈయన బాప్తిస్మ యోహాను అని అనుకుంటున్నారు నీ Some were గురించి. saying that he was prophet Elijah. కొందరేమో నువ్వు ఈ ప్రవక్త అయిన ఏలియా అనుకుంటున్నారు. Some others saying that he was Jeremiah or one of the prophets. కొంతమంది ఏమో ఇర్మియా అని లేదా ప్రవక్తలలో ఒకడని మిన్ను గూర్చి అనుకుంటున్నారు. See their differences and degrees in understanding. చూసారండి వారి యొక్క గ్రహింపులో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏ స్థాయిలో వాళ్ళు ఊహించుకుంటూనే చెప్తున్నారు. But Peter, by the revelation given by the Father, said that, అయితే పేతురు మాటకు వస్తే తాను తండ్రి ద్వారా ఆ బయలుపరుపు ఆ ప్రత్యక్షత పొందినవాడే ఆయన చెప్పిన మాట, thou art the Christ, the Son of the living God. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. Jesus appreciated Peter. యేసుప్రభువారు పేతుని ఎంతో మెచ్చుకున్నాడు. Today also in the world around us, many are having different types of understanding about Jesus Christ. ఇది నాన్న లోకంలో కూడా చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. Some are seeing him as the healer of the diseases. కొంతమంది ఆయనని రోగాల నుండి బాగు చేసేవాడు అనుకుంటున్నారు. Some others as a miracle worker. కొంతమంది ఏమో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు Some చేసేవాడని, see him as a good teacher, etc. కొంతమంది ఏమో మంచి బోధకుడు అని అనుకుంటున్నారు. The preachers who are busily engaged in this prosperity gospel, they are presenting Jesus as the free giver of worldly gifts and possessions. చూడండి, ఆశీర్వాదం అభివృద్ధి సువార్తగా దీని గురించే ప్రచారం చేస్తూ నిమగ్నులైపోయినటువంటి ప్రసంగికులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా ప్రదర్శిస్తున్నారంటే ఉచితంగా లోక సంబంధమైనటువంటి వస్తువులు కానీ అవి మీకు ఇస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. They concentrate their preaching on the worldly advantages and perishable things to attract the crowds. చూడండి, ప్రజల్ని జనాలను ఆకర్షించడానికి లోక సంబంధమైనటువంటి విషయాలు నశించిపోయే వాటి గురించి వాళ్ళు ఎక్కువగా బోధిస్తున్నారు. Many are not having the right knowledge of Lord Jesus Christ. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి సరి అయినటువంటి గ్రహింపు జ్ఞానం ఎరుక లేదు. That's why Peter's final exhortation in his epistles was that we must grow in the grace and knowledge of Jesus Christ. అందుకనే పేతురు తన యొక్క చివరి పత్రికలో చివరి ముగింపులో అని అంటున్నాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయందును జ్ఞానమందును ఎదగాలి అని హెచ్చరించాడు. If not, we will be tossed to and fro in our faith. లేకపోతే మన విశ్వాసంలో అలల తాకిడికి అటు ఇటు కొట్టబడినట్టు అవుతాం. Minor storms will uproot us in our life of faith. మన విశ్వాస జీవితంలో చిన్న చిన్న తుఫానులు మన యొక్క వేళ్ళని పెకలించినట్టుంటాయి. We lose stability. మనము ఆ స్థిరత్వం ఆ పట్టుదల కోల్పోతాం. However, we can know more about him through
through the reading and meditation of God's word. ఏదేమైనా దేవుని యొక్క వాక్యమును పఠించుట ధ్యానించుట వలన ఆయన గురించి అధికముగా మనం తెలుసుకోగలం. Jesus said in John 5:39, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, search the scriptures, they are they which testify of me. లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. That's why we have to meditate the word of God day and night. ఆ కారణాన్ని బట్టి దివారాత్రంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేయాలి. That is what Peter was saying. ఆ మాటలే పేతురు చెప్తున్నాడు. Grace and peace will be multiplied through the knowledge of God. కాబట్టి ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. If you know whom you are believing and all his attributes, నువ్వు ఎవరిని మరి నమ్ముతున్నావో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లక్షణాలను ఎరిగి ఉంటే then the peace will rule your heart. అప్పుడు సమాధానం నీ హృదయమును ఏలుబడి చేస్తుంది. Therefore, కాబట్టి start meditating the word of God systematically and daily. దేవుని వాక్యమును క్రమ పద్ధతిలో అనుదినము నీవు ధ్యానం చేయడం ఆరంభించు. Then you will grow in the knowledge of God. అప్పుడు దేవుని యొక్క జ్ఞానమందు నువ్వు అభివృద్ధి పొందుతావు. You can enjoy more grace and peace. కాబట్టి ఎక్కువైనటువంటి కృప సమాధానమును అనుభవిస్తాం. May God help us to study the word of God, the Bible, on a regular basis. కాబట్టి బైబిల్ గ్రంథం అనేటువంటి ఈ దేవుని వాక్యమును క్రమ పద్ధతిలో చదవడానికి ధ్యానించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. Start meditating today. ఈ రోజే వాక్యం ధ్యానం చేయడం ఆరంభించు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.